సరే సరే మరి చికెన్ ఇచ్చారా మన చికెన్ ఉన్నాయి అనుకుంటా సగం ఉన్నాయా అంటే కొన్ని పోతే కొన్ని ఉన్నాయి. ఓకే మన క్లాస్లో అమ్మాయిలు లేరండి ఈ రోజు రాలేదు ఎవరు వచ్చేవాళ్ళే రావట్లేదేమో. పాట చెప్పుకున్నాం, కూడికల పాటలు చెప్పుకున్నాం. ఏమైనా కొన్ని పెన్నులు మీకు ఇచ్చి తర్వాత ఈ ఎదుర్కొంటుంటే ఈ రెండు వీళ్ళిద్దరికి ఇచ్చినవి కలిపితే అలా కలపడాన్ని ఏమంటారని చెప్పుకున్నాం, ఎడిషన్స్ అని చెప్పుకున్నాం. మరి ఆ కూడికలకి ఎడిషన్స్ కి ఆపోజిట్ గా అంటే కలపడం కాకుండా విడదీయడం చేద్దాం. ఇప్పుడు మన స్కూల్కి ఆగస్ట్ 15 కొన్ని పెన్స్ ఇచ్చారు. ఎవరు ఫస్ట్ క్లాస్ వాళ్ళు ఇచ్చి మనం తెచ్చేసాం, సెకండ్ క్లాస్ మనం తెచ్చేసుకున్నాం కదా. అంటే మొత్తం అనేటి నుంచి కొన్ని వాళ్ళకి ఇచ్చాక మిగిలిన మనం తెచ్చేసుకున్నాం కదా. దీన్నే మనం ఏమంటాం అంటే తీసివేయడం అంటాం. ఏమంటాం? ఒకసారి దీనికోసం మనం చెప్తున్నాం. ఇక్కడ మీ అందరికీ ఒక పిక్చర్ కనిపిస్తుందా లేదా? జాగ్రత్తగా అలాగే చూడండి. ఇంకా చూద్దాము. 8 ఉన్నాయి కదా. మరి ఈ 8లో చెట్టు మీద ఎన్ని ఉన్నాయి? చెట్టు మీద 6 ఉన్నాయి. మరి చెట్టు మీద 6 ఉన్నాయి, మొత్తం 8 కాబట్టి చెట్టు మీద ఉన్నాయి చేస్తే గాల్లో ఎన్ని ఎగురుతున్నాయి? 2. సో దీన్నే మనం ఏమంటాం అంటే సబ్ట్రాక్షన్ అంటాం. ఏమంటాం? సబ్ట్రాక్షన్ అంటే తెలుగులో తీసివేతం అని చెప్పి మనం పిలుస్తాం. మరి అలాగే ఇక్కడ మొత్తం పిల్లలు ఎంతమంది ఆడుకుంటున్నారు చెప్పండి. మరి ఇందులో బాల్స్ ఎంతమంది? 3. సో లెక్కించడం చాలా తేలిక కదా. మళ్ళీ కలుద్దాం. తోట రంగురంగుల సీతాకోక చిలుకలు వచ్చాయి. 5 పూలు ఉన్నాయి, అందులో 2 సీతాకోక చిలుకలు వాలాయి. 2 సీతాకోక చిలుకలు ఎగిరిపోయాయి. ఇప్పుడు ఎన్ని పూలు మిగిలాయో లెక్కి. సో ఇక్కడ మీ అందరికీ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కదా, ఉన్నాయని అనుకోండి. ఇక్కడ టోటల్ బాల్స్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి అన్న. 5 బాల్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 5 బాల్స్. మరి ఇందులో 5 బాల్స్ కి కూడా ఒక 3 బాల్స్ ని రఫ్ చేయడం జరిగింది. సో అంటే 3 బాల్స్ పోయాయి అనుకోండి. సో మన దగ్గర 5 ఫింగర్స్ 5 బాల్స్ అని అనుకుందాం. ఎన్ని బాల్స్ మీరు పక్క క్లాస్ వాళ్ళకి ఇచ్చేసాం? 3 బాల్స్. 1 2 3. సో రిమైనింగ్ ఎంత బ్యాలెన్స్ ఉన్నాయి? 2. సో వీటిని మనం ఏమంటాం? సో మనం ఇక్కడ ఏం చేయాలన్నా 2 రాయాలన్నమాట. మరి ఇక్కడ టీ కప్స్ ఉన్నాయి. టీ కప్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. అందులో ఎన్ని రఫ్ చేయబడ్డాయి? 1. అంటే మీ అమ్మ మీకు 4 టీ కప్స్ ఇస్తే ఒకటేమో మీరు కింద పడేసారు, బ్రేక్ అయిపోయింది. ఇంకా ఎన్ని ఉన్నాయి? 3. ఒకసారి ఫింగర్స్ తో కౌంట్ చేయండి. 1 2 3. సో ఇక్కడ మనం ఎంత వేయాలి? 3. తర్వాత ఇక్కడ చూడండి మనకు ఆకులు ఉన్నాయి, లీవ్స్ ఉన్నాయి. మొత్తం ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి. ఒక్కొక్కటి ఈచ్ వన్. ఎన్ని ఉన్నాయి? నువ్వు చెప్తున్నా 6 ఉన్నాయి. వెరీ గుడ్. మీరు అందరూ సైలెంట్ గా ఉండండి. నువ్వు చెప్పమ్మా ఎన్ని రఫ్ చేయబడ్డాయి? 2. సో ఇంకా బ్యాలెన్స్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయి. 4. ఇప్పుడు 6. వెరీ గుడ్. వెరీ గుడ్. 4 ఉన్నాయి. వెరీ గుడ్. దానికి అందరూ క్లాస్ కొట్టండి. నానా నువ్వు చెప్పమ్మా చిన్నడా. ఇక్కడ మొత్తం ఎన్ని టమాటోస్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 సార్. 8 ఉన్నాయి. కరెక్ట్గా చెప్పు. 8 ఉన్నాయి సార్. నిజమే కరెక్టే. చెప్పండి అందరూ కరెక్టే రా. కరెక్టే చెప్పాడా? 8 సార్. 8 కన్ఫర్మ్. అయితే ఇందులో ఎన్ని రఫ్ చేయబడ్డాయి? 1 2 3 4 సార్. 4 పోయినాయి. నాన్న నువ్వు చెప్పు, బాగా యాక్టివ్ ఉన్నావు. ఇప్పుడు 8లో 4 టమాటోస్ పాడైపోయాయి. ఇంకా ఎన్ని టమాటోస్ ఉన్నాయి? 8 సార్. 8 అంటే 8 ఏం తీసుకున్నాను సార్? 1 2 3 4 6. వెరీ గుడ్. 4 ఉన్నాయి. 4 ఉన్నాయి. దానికి అందరూ చెప్పండి కొట్టండి.
ఎవరికి ఆ అమ్మాయికి కూడా తెలుసు సార్. ఆన్సర్ చెప్పింది ఈ అమ్మాయి కదా. మరి అట్లా అలాగే సార్ మీరు సరే సరే సరే. సో ఈ రోజు మనం చెప్పుకున్నటువంటి టాపిక్ ఏంటి? సో మీ అందరికీ కూడా వర్క్ బుక్స్ తీసేసి ఆడుకున్న తర్వాత అప్పుడు కాసేపు వర్క్ బుక్ తీసి సమస్య చేయండి. మరి ఇప్పుడు కొన్ని యాక్టివిటీస్ చేద్దాం. చేద్దాం వద్దా? చేద్దాం వద్దా? గట్టిగా చెప్పండి. ఇంటికి వెళ్ళిపోదాం టైం అయిపోయిందని. ఆ? చేద్దాం ఒకసారి అన్నమాట. సో అప్పుడు నాయుడు అలా దూరం వెళ్ళొచ్చు. ఇప్పుడు నీతో పాటు అందరూ లెక్కించు. లేదా నువ్వు మా టీం కాదు, మమ్మల్ని కౌంట్ చేయకపోతే 1 2 3 4 5 6 మెంబర్స్ సార్. 6 మెంబర్స్. ఇప్పుడు మీరు అందరూ స్టూడెంట్స్, నేను సార్ కదా, మరి నేను ఇంటికి వెళ్ళిపోయాను అనుకోండి. ఇప్పుడు వాళ్ళు ఎంతమంది ఉన్నారు నాయుడు? Five members, sir. 5 మెంబర్స్. కౌంట్ చేయ ఒక్కొక్కరిని. 1 2 3 4 5 మెంబర్స్. సో ఫస్ట్ ఎంతమంది? మొత్తం 6 members. 6 మెంబర్స్. 6 నుంచి ఒకరిని తీసేస్తే ఎంతమంది ఉన్నారు? 5 members ఉన్నారు. 5 మెంబర్స్ అనేది ఉన్నారన్నమాట. సో ఇది మంచి యాక్టివిటీ. సో సాయంత్రం